తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కానీ ఆ ఉష్ణాన్ని స్నేహపూర్వక గాలి చల్లబరిచినట్లుగా ముఖ్యమైన నాయకుల మధ్య జరిగిన మర్యాదా కలయిక రాజకీయ వర్గాల్లో హైలైట్గా మారింది. సంగారెడ్డి రామ్ మందిర్ ప్రాంతంలో నివాసముండే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, షాప్ చైర్మన్ శివసేనారెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా అభివాదం చేశారు. ఉదయం గంటల్లోనే మంత్రి శ్రీహరి కాన్వాయ్ జగ్గారెడ్డి నివాసానికి చేరుకోవడంతో ఆ ప్రాంతం చురుకుగా మారింది. రెండు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఒకే చోట కనిపించడం స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగించింది. జగ్గారెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశం పూర్తిగా మర్యాదపరమైనదిగా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి గురించి సౌజన్యంగా చర్చలు జరిగినట్లు వర్గాల సమాచారం. ఈ సందర్భంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలు వేరు, స్నేహపూర్వక సంబంధాలు వేరు, అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి అని తెలిపారు. మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ, సంగారెడ్డి జిల్లా ప్రగతి కోసం పార్టీలకు అతీతంగా చర్చలు జరగడం సంతోషం, జగ్గారెడ్డి గారితో మాట్లాడటం మర్యాద మాత్రమే అని పేర్కొన్నారు. షాప్ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఈ భేటీని స్నేహపూర్వక సమావేశంగా అభివర్ణించారు. ఈ మొత్తం పరిణామంపై రాజకీయ విశ్లేషకులు కొన్ని కోణాల్లో చెబుతున్నారు. త్వరలో రాష్ట్రంలో కొన్ని కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్న నేపథ్యంలో ఇలాంటి చర్చలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సంగారెడ్డిలో అభివృద్ధి పనుల వేగాన్ని పెంచే దిశగా కొన్ని నిర్ణయాలు చర్చకు రావచ్చని స్థానిక వర్గాలు చెప్తున్నాయి. జగ్గారెడ్డి ఇంట్లో జరిగిన ఈ సభ చిన్నదైనా రాజకీయంగా మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ భేటీ నుండి ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయో, జిల్లాలో అభివృద్ధి పనులకు కొత్త ఊపు వస్తుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి రాజు గౌడ్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఆ ఊరు దొరల పాలన, రెడ్డి జమీందారులు, అది కూడా చెప్తున్నా. అయితే నేను మా నాయన చనిపోయినాక ఆ వయసులో జట్టి కుసుమ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ 60 ఏళ్ల కింద ఇక్కడికి వచ్చింది. అయితే జట్టి కూర్చున్నాడు, జట్టి కూర్చుని చేస్తున్నాడు. అయితే మాట్లాడిస్తా. పొద్దునే పోలీస్ కోడలు ఖానం వచ్చింది కదా, నిన్ను చూసి నీలాగా మారిందే లేకుంటే అర్థం కాలే. నీ వద్ద సింపుల్ ఏమో, ఆమె కూడా సింపుల్ అయిపోయింది. ఆమె కూడా వచ్చింది కదా, చాడ చూస్తే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ అదే జనరల్ గా బేసిక్ గా లో ప్రొఫైలే. ఇక ఆమెది నాది 2 కలిసినాయి అనుకో, నాది అట్లా.